ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరువీధి ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి, భగవద్ రామానుజల దర్శనం. హనుమంత వాహన సేవలో తిరుపతి కోదండరాముని అనుగ్రహం. సహస్ర కలశాభిషేకంలో జానకీరాముల సుగంధ సోయగం. ఎగువ అహోబిలంలో వైభవంగా వరాహ జయంతి. శాస్త్రోక్తంగా మహాసుదర్శన హోమం, పూర్ణాహుతి. వరంగల్ దత్తక్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం. త్రిమూర్తి స్వరూపునికి ఓరుగల్లు వాసుల మంగళ నీరాజనం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో భాష్యకారుల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి ఉత్సవం నిర్వహించగా సాయం సంధ్య వేళలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు వేర్వేరు తిరుచులపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని శ్రీవారి ఆలయంలో బంగారు తిరుచిపై వేంచేపు చేసి విశేషంగా హారతులు సమర్పించారు. ఆపై రామానుజుల వారికి మేళ తాళాల నడుమ తిరుమాణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. ఇక భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి భాష్యకారులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సాయం సంధ్య వేళలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి శఠారితో భక్తాగ్రగణ్యులు శ్రీ భగవద్ రామానుజాచార్యులకు మర్యాదలు నిర్వహించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువు తెచ్చారు. స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై భగవద్ రామానుజుల వారిని కొలువుదీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆపై శాతుమరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు చైత్రమాసం అమావాస్య నాడు తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండ రామాలయం భక్తి సౌగంధాలను వెదజల్లింది. అమావాస్య వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం నిర్వహించిన సహస్ర కలశాభిషేకంలో సహస్రధారల్లో శ్రీ కోదండ రామస్వామివారి అద్భుత దర్శనం భక్తకోటిని తరింపజేసింది. ఆదివారం సాయంత్రం శ్రీ రామయ్య తండ్రి హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో చైత్రమాసం అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేర్వేరు స్నానపీఠాలపై విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామి వారికి, విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర బట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర వట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర. ఇక ఆదివారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవను నిర్వహించారు. అర్చకులు సకల సుగుణాభిరాముని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ స్మరణలు చేస్తూ పరంధాముని సేవించి పరవశులయ్యారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నరసింహ క్షేత్రం అహోబిలంలో మహా సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ వరాహ జయంతి వేడుకలను పురస్కరించుకుని సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లారని కోరుతూ ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో నెలవైన శ్రీ వరాహస్వామి చెంత సుదర్శన హోమాన్ని నిర్వహించారు. నవకలశ స్థాపన, నవకలశ తిరుమంజనం కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై సుదర్శన హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
सर्वमेवाप्नोति अधोर्यं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा ॐ नमो भगवते नरसिंहाय नमस्ते दत्ते తిరుపతిలో పురాతన పుణ్యక్షేత్రంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 5వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగించి కర్పూర హారతలు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర, ఆస్థానం నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం 1,50,00,000 రూపాయలు విరాళంగా అందాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 1,50,00,000 రూపాయలను అందజేసింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ కె ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ వెంకటేశ్వర్లు ఈ విరాళం చెక్కును అందజేశారు. అదేవిధంగా చెన్నైకు చెందిన పోన్ ప్యూర్ కెమికల్స్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపీ సూర్యప్రకాశ్లు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 50,00,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఈ విరాళంకు సంబంధించిన చెక్కును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఈ నిధులు వెచ్చించాలని దాతలు కోరారు. త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో కటాక్షించారు. వరంగల్ నగరం దత్తపురంలో కొలువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు తైలాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. గణపతి పూజ, సంకల్ప పూజలతో తొలుత భక్తులచే దత్తాత్రేయుని ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి గంధం, కుంకుమతో అలంకరించి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచలంలో పావన గోదావరి నదీ తీరాన నెలవైన శ్రీ సాలిగ్రామ నరసింహ కల్పవృక్ష సన్నిధిలో సుదర్శన హోమం ఘనంగా జరిగింది. చైత్రమాసం అమావాస్య సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు, అమ్మవారు, పరివార దేవతలకు చూడముచ్చటైన అలంకరణలతో నిత్య షోడశోపచారాధరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు స్వయంగా సంకల్ప పూజలను నిర్వహించిన అనంతరం పలు రకాల ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ స్వామివారిని భక్తి శ్రద్ధలతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని పుష్పాలతో అలంకరించి వడమాలను నివేదించారు. అలాగే స్వామివారి సన్నిధిలో సకల దోష నివారణార్థం కూష్మాండ దీపారాధన గావించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా సమేత నాగేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ గంగా దుర్గా సమేత నాగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ నాగేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరపేటలో నెలవైన శ్రీ ధన్వంతరి భగవాన్ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం చైత్రమాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని శ్రీ ధన్వంతరి భగవాన్ కు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారికి పంచామృతాలు విశేషించి పలు రకాల వనమూలికలతో మంగళాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సహిత శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. అమావాస్య తిథిని పురస్కరించుకుని శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్పం నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి పంచామృతాలు మంగళ ద్రవ్యాలు విభూది చందనాది సుగంధ లేపనాదులు వనమూలికలతో దివ్యంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కాలభైరవాష్టకాలతో పూజించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం అమావాస్య నాడు రామలింగేశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. తొలుత అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
తరువాత శ్రీ రామలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత స్వామివారికి పుష్పమాలలతో అలంకరణలు చేసి బిల్వార్చన జరిపి నైవేద్యం, కర్పూర హారతులు అందజేశారు. ఓం నమశివాయ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం సరస్వతి శిశు మందిర్ మైదానం ఆవరణలో శ్రీ గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని వందలాదిగా తరలివచ్చిన భక్తులు అర్చకుల సూచనలతో గాయత్రి మహామంత్రాన్ని పఠిస్తూ ఆహుతులను యజ్ఞేశ్వరునికి సమర్పించారు. ఆపై అర్చకులు మహాపూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. పినాకిని నది ఒడ్డున శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు, కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో వేంచేసి ఉండటం వలన పుష్పగిరి క్షేత్రం హరిహర క్షేత్రంగా, దక్షిణ కాశీగా, మధ్య కైలాసంగా విఖ్యాతిగాంచింది. ఇంతటి ప్రశస్తమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, నవకుంభారోహణ పూజ, భేరి పూజ, భేరి తాండనం, ధ్వజస్తంభ ఆరాధన, గరుడ ప్రతిష్ఠ, గరుడాల్వార్లకు అభిషేకం, ధ్వజారోహణం, నివేదన, నీరాజనం ఇత్యాది కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి సకల దేవతలను స్వామివారి వార్షికోత్సవాలకు ఆహ్వానించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఆంజనేయ నందనుడు ఈ ఆలయంలో మద్ది చెట్టు మొదలులో స్వయంభూగా వెలిశారని ప్రతీతి. కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా రామభక్తుడు ఈ ఆలయంలో కొలువుదేరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశేషమైన మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాస కైంకర్యాలను పురస్కరించుకుని స్వామివారికి మంగళాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు రామనామ సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. చక్కని కోలాట ప్రదర్శనలతో స్వామివారి సన్నిధిలో సందడి చేశారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి దేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై స్వామివారిని పల్లకీపై సర్వాభరణ భూషితంగా వేంచిపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.